అందరికీ నమస్కారం అండి. మనకి ఈ డీసీహెచ్బితో పాటుగా ఒక వర్క్ అలాట్ చేయడం జరిగింది. అది వేకెంట్ అండ్ లాక్డ్ హౌసెస్కి సంబంధించి రీజన్స్ రాయమని చెప్పి మన ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక యాప్ని తయారు చేసి పంపించడం జరిగింది. దాని మీద మనకి రోజు మెసేజ్లు పెడుతున్నారు. ఇది ఏంటంటే ఇది ఎలా మనం యాప్లో అప్లోడ్ చేయాలి అనేది జస్ట్ నాకు తెలిసినంత వరకు చెప్తాను. మనకి స్టేట్ గవర్నమెంట్ ఒక యాప్ తయారు చేసింది. అది మనకి లింక్ పెట్టినారు, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకుంటాం. అది వచ్చేసి ఇది అనమాట, సెన్సస్ అనే ఒకటి ఉంది. సో దీంట్లో ఇది ఆల్రెడీ యూజర్ ఐడి పాస్వర్డ్స్ అనేది ఏదైతే మనం సెన్సస్లో వాడుతున్నామో అదే యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఇక్కడ మనం కంటిన్యూ చేస్తాము. అయితే పాస్వర్డ్ అనేది మనకి ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి దాన్ని యూజర్ ఐడి కొట్టిన తర్వాత కింద మనకి ఫర్గట్ పాస్వర్డ్ ఉంటుంది. ఫర్గట్ పాస్వర్డ్ కొట్టంగానే మనం ఎవరైతే ఫోన్ నెంబరు ఇచ్చున్నామో ఆ ఫోన్ నెంబర్కి అది పాస్వర్డ్ వెళ్తుంది. దాని ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ లాగిన్ అయినా కాబట్టి ఇలా ఉంది. స్క్రీన్ కనిపించినప్పుడు మనకి దీంట్లో చాలా సింపుల్ ఇవి. మొత్తం మీద ఒక 10 నుంచి 15 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ప్రతి హెచ్ఎల్బికి. ఫస్ట్ దాంట్లో హెచ్ఎల్బి మ్యాపింగ్ అంటుంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఏదైతే హెచ్ఎల్బిని మనకు అలాట్ చేస్తున్నారో దాన్ని మనం ఈ యూజర్కి మ్యాప్ చేసుకుంటాం సింపుల్గా. ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ విలేజెస్ అన్నీ కనిపిస్తాయి. ఈ విలేజెస్ మొత్తం మనకి కనిపిస్తాయి. ఈ విలేజ్లో మన విలేజ్ ఏమిటో సెలెక్ట్ చేసుకోవటం. ఇప్పుడు సపోజ్ నందవరం సెలెక్ట్ చేసుకున్నా, దాంట్లో ఉన్నటువంటి హెచ్ఎల్బీస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఈ హెచ్ఎల్బీస్లో మనది ఏదో అనేది ఆ హెచ్ఎల్బీని మనం మ్యాప్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం ఆ హెచ్ఎల్బీని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ టోటల్ వేకెంట్ హౌసెస్ ఎన్ని, లాక్డ్ హౌసెస్ అన్ని కనిపిస్తాయి. సో దాంట్లో కన్ఫర్మ్ కొడితే మనకి లింక్ అయిపోతుంది. ఈ హెచ్ఎల్బి అనేది మనకి లింక్ అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ హెచ్ఎల్బి ఉన్నప్పుడు కూడా సేమ్ కన్ఫర్మ్ కొట్టి మళ్ళీ ఇంకొక హెచ్ఎల్బి తీసుకొని కన్ఫర్మ్ చేసుకొని లింక్ చేసుకుంటాం ఫస్ట్ దాన్ని ఎంటర్ చేయాలంటే. దాని తర్వాత మనకి ఈ సర్వేలోకి వెళ్తే వ్యూ అండ్ మేనేజ్ హౌస్ సర్వే డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి కంప్లీటెడ్ సర్వే, పెండింగ్ సర్వే అని రెండు కనిపిస్తాయి. ఈ కంప్లీటెడ్ సర్వేలో మనం ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ హెచ్ఎల్బీలు ఉన్నప్పుడు ఆల్రెడీ ఒకటి కంప్లీట్ చేస్తే ఈ కంప్లీట్లోను ఇప్పుడు చూడండి ఇది కంప్లీట్ కొడితే టోటల్ విలేజెస్ 1, టోటల్ హెచ్ఎల్బీస్ 3 అని కనిపిస్తున్నాయి. ఇక్కడ మేము ఓపెన్ చేసినప్పుడు హెచ్ఎల్బీలో 90 అండ్ 89 అండ్ 91 ఇవి ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఇవి ఏంటంటే ఇవి కంప్లీటెడ్ అయిపోయాయి, ఇది పెండింగ్ ఉంది. సో ఈ విధంగా మనకి కనిపిస్తుంది కంప్లీటెడ్ వాటిలో. మనం చేయాల్సింది వచ్చేసి పెండింగ్ సర్వే దీంట్లో కనిపిస్తుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి నందవరం సెలెక్ట్ చేసుకుంటాను. అంటే విలేజ్ ఇక్కడ ఆల్రెడీ మ్యాప్ అయింది. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 2 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు కొత్తది మనం తీసుకుంటాం. దీంట్లో ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ వేకెంట్ హౌసెస్, లాక్డ్ హౌసెస్ 2 కనిపిస్తుంటాయి. లాక్డ్ హౌసెస్ లేవు కాబట్టి 0 చూపిస్తుంది. వేకెంట్ హౌసెస్ 15 ఉన్నాయి. ఈ 15కి మనం డేటా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ 15 ఎక్కడుంటాయి అంటే ఇదంతా కూడా తహసీల్దార్ లాగిన్లోనే సెన్సస్ సంబంధించి ఆ లాగిన్లోనే ఆ హెచ్ఎల్బీలు మనం ఓపెన్ చేసినప్పుడు లాక్డ్ హౌసెస్, వేకెంట్ హౌసెస్ ఆ లిస్టు మనం టెక్నికల్ అసిస్టెంట్ నుంచి తీసుకోవాలి. ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది, మీ లాగిన్లో ఎక్కడ రాదు అది. తర్వాత అది వచ్చిన తర్వాత అక్కడ మనకి కావాల్సింది ఏంటంటే డోర్ నెంబర్. ఇక్కడ చూడండి వేకెంట్ హౌసెస్ అని క్లిక్ చేసి డోర్ నెంబరు అండ్ సెన్సస్ హౌస్ నెంబర్ ఉంటుంది. డోర్ నెంబర్ అంటే మనం సిఎన్ నెంబర్ ఇచ్చాం కదండి, ఆ సిఎన్ నెంబర్ డోర్ నెంబర్. తర్వాత అది కంటిన్యూగా జనరేట్ చేసుకునేటటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది సెన్సస్ హౌస్ నెంబర్. ఆ రెండు కూడా ఆ లిస్ట్లోనే ఉంటాయి మనకి. ఆ రెండు ఎంటర్ చేస్తాం. సపోజ్ సిఎన్ 09 ఇది దీనికి సంబంధించింది సిఎన్ 09. ఈ హౌస్ నెంబర్ వచ్చేసి 11 ఉంది. అక్కడ 11 ఎంటర్ చేస్తున్నాను. జస్ట్ ఈజ్ ద హౌస్ హోల్డ్ మైగ్రేటెడ్. ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తుంది. రెండింటికి లాక్డ్ కానీ వేకెంట్ కానీ ఇదే కనిపిస్తుంది. ఈజ్ ద హౌస్ హోల్డ్ మైగ్రేటెడ్ అంటే ఎస్ అని కొట్టామనుకోండి, మైగ్రేషన్ అంటే ఆల్రెడీ ఆ ఇంట్లో బాగుండి ఇల్లంతా బాగుండి వాళ్ళు ఎక్కడికైనా మైగ్రేషన్ వెళ్ళారు ఎస్ అని కొడితే ఇక్కడ రకరకాల ఆప్షన్స్ కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి రీజన్, మైగ్రేషన్ ఎందుకు వెళ్ళిపోయారు, ఎడ్యుకేషన్ పర్పసా, మ్యారేజ్ పర్పసా, లేకపోతే ఐటీ ప్రొఫెషనల్సా, ఇదేంటి రీజన్ అనేది ఒకటి అడుగుతుంది. రెండోది ఇది టెంపరీ మైగ్రేషనా, పర్మనెంట్ మైగ్రేషన్ అడుగుతుంది. మూడోది మైగ్రేషన్ అయితే విత్ ఇన్ ఏపీకే మైగ్రేట్ అయ్యారా, అవుట్ సైడ్ ది ఏపీ వెళ్ళారా, లేకుంటే అవుట్ సైడ్ ఇండియా వెళ్ళారా, ఏది సెలెక్ట్ చేసుకున్నా అది ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా క్లారిటీగా అడుగుతుంది. అది మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. మ్యాక్సిమం రూరల్ ఏరియాలో తెలిసి ఉంటుంది కాబట్టి అది క్లిక్ చేసి సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేస్తే ఆ హౌస్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక నెంబర్ ఇచ్చుకుంటాం. సిఎన్ 11 సపోజ్ 12.
ఈ విధంగా అది కూడా దీనికి సంబంధించిన రీజన్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు దీనికి సపోజ్ మైగ్రేషన్ కాదనుకోండి, అదర్ రీజన్ అంటే నో అని పెడతాం. మైగ్రేషన్ కాదు అనుకుంటే అంటే అక్కడ ఎవరు ఉండే వాళ్ళే కాకపోతే ఆ హౌస్ పరిస్థితి ఏమిటి, ఇక్కడ మనకి రకరకాల రీజన్స్ ఉన్నాయి. హౌస్ అండర్ కన్స్ట్రక్షన్, వెంట్ ఆఫ్ టెనెంట్, హౌస్ అండర్ రిపేరు, హౌస్ డైలాప్టెడ్. అంటే హౌస్కి సంబంధించినటువంటి పరిస్థితి ఏమిటి, కొత్తగా కడుతున్నారా, లేకపోతే పాడైపోయిన ఇల్లా, లేకపోతే రిపేర్ జరుగుతుందా, ఎందువల్ల అది వేకెంట్గా ఉందనేది అక్కడ రీజన్ ఇచ్చి సబ్మిట్ చేస్తాం. సో ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అనేది మనం క్లిక్ చేస్తే ఆ హెచ్ఎల్వి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం తీసుకోవాలి. తర్వాత లాక్డ్ హౌసెస్ కూడా కనిపిస్తాయి. లాక్స్ 0 ఉంది కాబట్టి ఇక్కడ కనిపించలేదు. లాక్డ్ హౌసెస్ వస్తే అవి కూడా మనం ఎంటర్ చేసుకోవాలి. అయితే దీనికి మనకు కావాల్సింది ఏంటంటే, మనం ఎంటర్ చేసినప్పుడు లాక్డ్ హౌసెస్ యొక్క హౌస్ నెంబర్సు, తర్వాత వచ్చేసి వేకెంట్ హౌసెస్ యొక్క హౌస్ నెంబర్స్ కావాలి. ఇవి రెండు మీరు అక్కడ తహసీల్దార్ ఆఫీసులో టెక్నికల్ అసిస్టెంట్ దగ్గర నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు వస్తే మనకి సరిపోతుంది. ఒకవేళ యూజర్ ఐడీస్ మీకు గుర్తుంటే పర్వాలేదు, లేదా యూజర్ ఐడీస్ కూడా మీరు వాళ్ళని అడిగి తీసుకోవచ్చు. యూజర్ ఐడీస్ కొట్టి ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే మీకు ఓటీపీ వస్తుంది. మొత్తం కూడా మ్యాక్సిమం అంటే 15 minutes వర్క్. ఇది గత 10 రోజుల నుంచి మనకి రెగ్యులర్గా మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. కాబట్టి ఒక 15 minutes దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే 1 dayలో మొత్తం మండలం అంతా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.